నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్లోని వాటర్ ట్యాంక్ పక్కన వెలిసిన శ్రీ నిమిషాంబదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆర్యక్షత్రియ చిత్తారి సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయంలో గత 10 సంవత్సరాలుగా హిందూ సనాతన ధర్మంలో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ నిమిషాంబదేవి 7వ రోజు మహాచండీశ్వరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ నిమిషాంబదేవిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే కాబట్టి అమ్మవారికి నిమిషాంబదేవిగా ప్రసిద్ధి అని ఆలయ పూజారి లక్ష్మణ్ తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. స్థానిక నంద్యాల మహాపట్నంలో పార్క్ రోడ్డులో వెలసి ఉన్నటువంటి శ్రీ నిమిషాంబాదేవి సన్నిధానంలో మరి దేవి శరన్నవరాత్రులో భాగంగా నేటికి 7వ రోజు పూజా కార్యక్రమం పూజా కార్యక్రమం మరి పూర్తి ఉన్నది. మరి ఈ రోజున అమ్మవారు నిమిషాంబాదేవి మహాచండీశ్వరూపినిగా భక్తాదులకు దర్శనమిచ్చున్నారు. మరి భక్తులందరూ కూడా ఉదయం సాయంకాలంగా కుంకుమార్చనలో పాల్గొని మహాచండీశ్వరూపిణి రూపిణి అమ్మవారి యొక్క ఆశీర్వచన కరుణా కటాక్ష వీక్షణలు మరి పొందవలసిందిగా తెలియపరుస్తున్నాము. ఉదయం సాయంత్రంగా 2 పూజలుగా పూజా కార్యక్రమం ఉంటాయి. జై శ్రీ నిమిషాంబ మాతాకు, జై శ్రీ నిమిషాంబ మాతాకు. స్థానిక నంద్యాల మహాపట్న వాసవులందరికీ కూడా విజ్ఞప్తి, మన నంద్యాల మహాపట్నంలో మరి అమ్మవారు నిమిషాంబాదేవి కొలువై ఉన్నారు. అమ్మవారు వచ్చేసి మరి మనము ఏదైనా సరే ధర్మబద్ధమైన కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరికలన్నీ కూడా శీఘ్రంగా మరి ఒక క్షణంలో నెరవేరుస్తుందని చెప్పేసి అమ్మవారికి నిమిషాంబాదేవి అని చెప్పేసి పేరు వచ్చినది. అందువల్ల ప్రతి భక్తాదులు కూడా మీ యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా కోరుకుంటూ మరి అమ్మవారికి మరి 16 ప్రదక్షిణాలు చేసి మన కోరికను కోరుకున్నట్లయితే ఆ యొక్క అమ్మవారు మరి శీఘ్రంగా మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఆ తర్వాత మీ భక్తి మేరకు శక్తి మేరకు అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం కానీ చీరాసారి కార్యక్రమం కానీ చేయించుకుని 108 ప్రదక్షిణలు చేయవలసిందిగా తెలియపరుస్తున్నాము. ఆ విధంగా భక్తాదులందరూ కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది చేసి ఉన్నారు. వారందరూ కూడా ఆలయం వచ్చి చెప్పి ఉన్నారు. మరి మీరు కూడా భక్తాదులందరూ కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. జై శ్రీ నిమిషాంబ మాతాకు, మాతా నిమిషాంబ దేవికి, జై శ్రీ భగవతి నిమిషాంబ దేవికి.